అందరికీ నమస్కారం. కార్తీక పురాణ కథలోంచి ఈరోజు 14 అధ్యాయం చెప్పుకుందాం. ఓ నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఓ నమో గణపతే నమః. వశిష్ఠ మహర్షి జనక మహారాజును దగ్గర కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఈ విధంగా చెప్పసాగాను. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున ప్రీతిగా సజ్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యం వలన వెనుకుట జన్మయందు చేసిన సమస్త పాపమును నశింపచేసుకుందరు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుషుని పితృదేవతయులను తమ వంశముందెవరు ఆ బూతనకు అచ్చివేసి వదులుదురో అని ఎదురు చూచుచుందరు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక, దాన ధర్మములు చేయక, కడకు ఆబోతులకు అచ్చివేసి పెండ్లి ఏనను చేయడు, అటువాడు రౌరవాది సకల నరకమును అనుభవించుటేగాక వాని బంధువులు కూడా నరకమునకు గురై చేయను. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమనందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనము పెట్టిన వారు ఇహపర సుఖములందు అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి: ఈ మాసమందు పరాన్నభక్షణం చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరులపై తినరాదు, తిలాదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి, అమావాస, సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణము రోజుల యందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున 1 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలను. 1 పూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణమును విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో వ్రతం చేయవలన కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటుల చేయవారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలము స్నానము చేయవలను. అటుల చేయని ఎడల మహాపాపియై జన్మజన్మములు నరకకోపము బడి కుషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతు దగ్గర గాని చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధిం కురు అని పఠించుతూ స్నానము చేయవలను. కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠన, శ్రవణం, హరికథ కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరాత్రి సింహాసన సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపలధారాయ నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఓం బబాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివసన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను.
ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు 1000 వాజపేయ యాగులు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము 9 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికొడ వద్ద కర్పూర హారతిలో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు 100 జన్మలు యోనునందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలుగు జన్మనెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. 14వ అధ్యాయం సమాప్తం. ఓ నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.